అంత హైప్ను ఎట్లా మిస్ అయ్యాయి? హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ శివ. కొన్ని సినిమాలకు నెక్స్ట్ లెవెల్ హైప్ ఉండే, కానీ ఆ సినిమాకున్న పొటెన్షియల్కి వాటి ఓపెనింగ్స్ ఎక్కడో ఉండాలి, బట్ మిస్ అయ్యాయి. ఆ సినిమాలు ఏంటి, దేనివల్ల మిస్ అయ్యాయి, ఏంది కథ అనేది మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఫస్ట్ది ఎన్టీఆర్ శక్తి హైప్ గురించి స్పెషల్ గేమ్ చెప్పాలి. చిన్నప్పుడు ఆ హైప్కి అల్చల్కి పిచ్చోళ్ళు అయ్యాం. జ్వాలాముఖి ఇస్ అన్ ఎమోషన్. బాగా చెప్పావరా. ఆ గ్రాఫిక్స్, విలన్, ఆ విజువల్స్, అమ్మో ఎన్ని ఎక్స్పెక్టేషన్స్. అప్పటి వరకు ఉన్న హైప్ ఒక లెక్క, ఆడియో లంచ్లో మన మెహరాన్ ఇచ్చిన స్పీచ్ వల్ల వచ్చిన హైప్ ఒక లెక్క. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఓ 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇన్ని ఉన్నా కూడా శక్తి ఫస్ట్ డే ఆల్ టైమ్ రికార్డ్ కొట్టలేకపోయింది. ఈవెన్ చాలా థియేటర్స్ పడ్డా కూడా. దీనికి రీజన్ మార్నింగే అట్ట డిజాస్టర్ టాక్ రావడం. ఎంతలా అంటే ఫ్యాన్స్ కూడా ఇంకో షో వేయలేనంతలా. దీంతో ముందు ఆల్ టైమ్ రికార్డు ఉన్న కొమరం పులిని క్రాస్ చేయలే. శక్తి 4.2 కోట్ల షేర్, పులి 4.8 కోట్లు. సెకండ్ పవన్ కళ్యాణ్ పంజా, ఒక్క లుక్ అండ్ టైటిల్ సాంగ్తో అప్పుడు హైప్ని ఎక్కడికో తీసుకుపోయారు. ఇప్పటికీ పవన్ అన్నది బెస్ట్ లుక్ అంటే పంజాదే. యాక్షన్ కట్లో ట్రైలర్, బ్లాక్ బస్టర్ ఆల్బమ్, మ్యాసివ్ హల్చల్ అన్నీ ఉన్నాయి. పైగా పవర్ స్టార్ పీక్ టైం అయినా కూడా డే 1 ఆల్ టైమ్ రికార్డ్ని మైల్ మార్జిన్తో మిస్ అయిపోయింది. దీనికి 2 రీజన్స్, జానర్ అండ్ ఫ్లాప్ టాక్. సినిమా బాలు సినిమాలానే ఉండడం, పైగా సెకండ్ హాఫ్ ఫుల్ స్లీప్ వేయడంతో ఓపెనింగ్స్లో ముందున్న ఊసరవెల్లి రికార్డు మిస్ అయింది. ఊసరవెల్లి 7.8 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్లో, పంజా 5.8 కోట్ల షేర్. తర్వాత ప్రభాస్ రెబుల్ హైప్ మనకు తెలుసు. రాఘవ మాస్ డైరెక్షన్, ప్రభాస్ అన్న స్టార్ ట్యాగ్తో బిగ్ బడ్జెట్ మూవీ అని చెప్పినప్పుడే స్కై లెవెల్లో ఉండే దాని కథ. పైగా ఆడియో ఈవెంట్లో ఆ ఎలివేషన్స్కి ఫ్యాన్స్ అంచనాలు బజ్ డబుల్ అయింది. బట్ ఓపెనింగ్స్లో ఏం పర్ఫామ్ చేయలే రెబుల్. కోర్స్ ప్రభాస్ అన్నకప్పుడు అంత క్రేజ్ అండ్ స్టార్డమ్ లేదు, కానీ ఆ సినిమాకు ఉండే. అయినా రికార్డ్కి చాలా దూరంలో ఆగిపోయింది. పైగా ఫ్లాప్ టాక్ ఇంకా ఎఫెక్ట్ చేసింది. యావరేజ్ టాక్ పడ్డా కూడా కథ వేరేలా ఉండేది, సెన్సేషన్ని క్రియేట్ చేసేది. నెక్స్ట్ రామ్ చరణ్స్ వినయ విదే రామ, రంగస్థలం లాంటి నాన్ బాబుల్ హిట్ తర్వాత బోయపాటితో మాస్ సినిమా, ఇంకా హైప్ ఏ లెవెల్లో ఉంటుంది. పైగా మాసెస్ట్ టైటిల్కే ఫిదా అయిపోయారు మెగా ఫ్యాన్స్. వినయ విధేయ రామ ఏమన్నా టైటిలా, పైగా సంక్రాంతి రిలీజ్. ఇంకేం కావాలి డే 1 నాన్ బాబుల్ 2 రికార్డ్ పెట్టడానికి. అయినా మిస్ అయిపోయింది. ముఖ్యంగా మార్నింగ్ షోకే సినిమా ట్రోల్ మెటీరియల్ అవ్వడం, ఇల్లాజికల్ అవ్వడం వల్ల ఫస్ట్ డే టాప్ 4 షేర్తో ఉండిపోయింది. ఆ టైంకి టాక్ కనీసం కొంచెం పడ్డా కూడా తెలుగు స్టేట్స్లో ఫస్ట్ 30 crore షేర్ అయ్యేది. నాన్ బాహుబలి 2గా 25 crore ఆగిపోయింది. అండ్ ప్రభాస్ సాహో, బాహుబలి 2 తర్వాత ఆల్మోస్ట్ ఆరెంజ్ హైప్ చూసాం సాహోకి కూడా, ముఖ్యంగా ట్రైలర్ వల్ల. అండ్ ప్రభాస్ అన్నది బాహుబలి 2 తర్వాత కాబట్టి. బట్ డే 1 బాహుబలి 2ని కొట్లే, 2 years తర్వాత వచ్చి కూడా అందరూ డ్యామ్ షూర్గా దాటేస్తుంది అనుకున్నారు. బట్ 7 crore డిఫరెన్స్తో ఆగిపోయింది, దగ్గర వరకు కూడా వెళ్ళలే. ఫ్లాప్ టాక్ సినిమాని ఫస్ట్ డే నుండే చాలా ఎఫెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్లో సాహో 36 కోట్ల షేర్, బాహుబలి 2 43 కోట్ల షేర్. తర్వాత మహేష్ బాబు సర్కార్ వారి పాట, 2.5 yearsకి బాబు సినిమా, పైగా వింటేజ్ అని, పోకిరి రేంజ్ అని పేట్ల సాప్ అన్నాడు. పైగా కళావతి సాంగ్ సెన్సేషన్, బాబు న్యూ లుక్, యునానిమస్ మాస్ ట్రైలర్, వీటి వల్ల హైపోమీటర్ ట్రిపుల్ అయింది, ఎక్స్పెక్టేషన్స్ డబుల్ అయ్యాయి. అంత బస్ క్రియేట్ అయినా ఫ్లాప్ టాక్ వల్ల ఓపెనింగ్స్లో నాన్ ట్రిపుల్ రికార్డ్ పెట్టలే. సైరా రికార్డ్ని 2 crore మిస్ అయింది. సైరా 38 కోట్ల షేర్ తెలుగు స్టేట్స్లో, సర్కార్ వారి పాట 36 crore చేంజ్. టాక్ బెటర్ పడి ఉంటే బాహుబలి 2 దగ్గర దాకా వెళ్ళేది. అండ్ ప్రభాస్ సలార్ లాస్ట్ 7 to 8 yearsలో సలార్ రేంజ్ హైప్ ఏ సినిమాకి చూడలే అనుకుంటా. ముఖ్యంగా మన తెలుగు స్టేట్స్లో అందరూ పిచ్చగా వెయిట్ చేశారు ఆ కాంబో కోసం. ఎన్నో స్ట్రగుల్స్, డిలేస్ అండ్ పోస్ట్పోన్స్ అయినా ఇంచు క్రేజ్ తగ్గలే సినిమాది. ఆ లెవెల్లో ఉండే సలార్ బజ్ ఆన్లైన్లో, ఆఫ్లైన్లో అంతా ఉన్నా కూడా టాక్ బ్లాక్ బస్టర్ పడినా ఓపెనింగ్స్లో RRRకి చాలా దూరంలో ఆగింది. దీనికి కొన్ని రీజన్స్ ఉన్నాయనుకోండి. దానికి వల్ల కొన్ని థియేటర్స్ దొరక్కపోవడం అండ్ ఏ సర్టిఫికేట్, వీటి వల్ల 50 crore షేర్తో ఆగింది. ఇది పెద్ద నెంబరే తెలుగు స్టేట్స్లో. బట్ RRR 2 years ముందు 75 crore షేర్. సో అలా స్టిల్ ముందనుకున్న డేట్కి వచ్చి ఉంటే, థియేటర్స్ ఇష్యూ లేకపోయి ఉంటే చాలా క్లోజ్గా వెళ్ళేది. మీరేమంటారు? సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే, సినిమాకి గట్టి హైప్తో పాటు హీరో క్రేజ్ అండ్ పుల్తో పాటు సినిమాకి కొంచెం టాక్ కూడా పడాలి ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్ పెట్టడానికి. దీనివల్ల ఎన్నో సినిమాలు ఇలానే టాప్ 2 and 3 ప్లేసెస్లో ఆగిపోయాయి, బీభత్సమైన హైప్ ఉన్న, హీరోకి క్రేజ్ ఉన్నా. సో అది గైస్ మ్యాటర్. మస్త్ హైప్ ఉండి కూడా డే 1 రికార్డ్స్ మిస్ అయిన సినిమాలు. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీరు థియేటర్లో చూసిన సినిమాల్ని అండ్ మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ.
అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.